గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నగరవాసులు వన్స్ బయటికి వచ్చారంటే ప్రధానంగా ఫేస్ చేసే ప్రాబ్లం ట్రాఫిక్, అదేవిధంగా పార్కింగ్. మనం బయటికి వచ్చామంటే ఒకవైపు విపరీతమైన ట్రాఫిక్, ఇంకోవైపు చాలా చోట్ల కూడా పార్కింగ్కి సదుపాయాలు లేక రోడ్డుపైనే వెహికల్స్ పెట్టడం వల్ల చలాన్స్ కూడా పడుతూ ఉంటాయి. ఇంకోవైపు థ్రోయింగ్ వెహికల్లో కూడా తీసుకెళ్తారు. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు. ఇంకోవైపు కేబీఆర్ పార్కింగ్ దగ్గర చాలామంది కూడా జాగింగ్కి వస్తున్నారు, వాకింగ్కి వస్తుంటారు. వాళ్ళ కోసం ఇక్కడ పార్కింగ్ సదుపాయాలు లేవు. రోడ్డుపైనే పార్క్ చేయడంతో వాళ్ళకు విపరీతమైన చలాన్స్ కూడా పడతాయి. దీంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేబీఆర్ పార్క్ పక్కన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను, విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ట్రయల్ రన్లో ఉన్నది. మరికొన్ని రోజుల్లో ఇటు ప్రజలకు అందుబాటులోకి రానున్నది. మార్నింగ్ ఎక్కువ మంది కూడా ఇటు జాగింగ్కి ఎక్కువ మంది వస్తుంటారు. వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా రోడ్డు పైన పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. అటు థ్రోయింగ్ వెహికల్స్లో తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం తక్కువ స్థలంలో పార్కింగ్ ఎక్కువ వెహికల్స్ పార్క్ చేసుకునేందుకు కూడా దీన్ని తీసుకొచ్చారు. ఇది మొత్తం కూడా కొరియన్కి సంబంధించినటువంటి టెక్నాలజీతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మొత్తం కూడా 6 ఫ్లోర్స్లో దీన్ని నిర్మించారు. మొత్తం 72 కార్లు పార్క్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్లో ఉంది. ఒకవైపు విపరీతమైనటువంటి ట్రాఫిక్ అనేది విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాటికి చెక్ పెట్టేందుకు ఈ విధంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం కూడా ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా వాటిని సమర్థవంతంగా అక్కడ పెడుతూ ఉంటారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా 6 ఫ్లోర్స్లో ఉంటుంది. మొత్తం 72 కార్లకు వెసులుబాటు చేసుకోవచ్చు. మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రయల్ దీనికి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అసలు ఇది ఏ విధంగా తీసుకొచ్చారని కూడా వారితో మాట్లాడదాము. మొట్టమొదటిసారి ఇక్కడ చేశారు. అసలు ఏ విధంగా థాట్ వచ్చింది, ఎందుకని? యాక్చువల్గా ఇది వచ్చే బిజీ ఏరియా కదండి, ట్రాఫిక్ ఏరియా కాబట్టి ఇక్కడ వాకర్స్ చాలామంది వస్తారు డైలీ. ఆ వాకర్స్కి ఇక్కడ కార్ పార్కింగ్ చేయడం వల్ల సేఫ్టీ లేదు. ఇంకోటి రెండోది వచ్చేసి మనకి చాలాన్స్ పడుతున్నాయి కాబట్టి ఈ పార్కింగ్ అనేది యూస్ఫుల్ అవుతుందని కొరియన్ టెక్నాలజీ ఇది సౌత్ కొరియా నుంచి మనం ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్. ఇది మన ఇండియాలో ఎక్కడో లేదు ఇలాంటిది. ఫస్ట్ మన హైదరాబాద్కే వచ్చింది ఈ ప్రాజెక్ట్. అంటే ఓన్లీ ఇక్కడ కేబీఆర్ పార్క్ లోపలికి వెళ్ళే వాకర్స్ కోసమేనా? ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం పెట్టిన ఇంటెన్షన్ అయితే వాకర్స్ కోసమే. సో వాకర్స్కు బయట వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. అంటే ఇండియాలోనే మొట్టమొదటిసారి తీసుకొని వచ్చా అంటున్నారు. అంటే ఎప్పుడు అసలు ఇక్కడికి వచ్చింది, మొత్తం ప్రాసెస్ ఏ విధంగా జరిగింది? ఇది గత 3.5 months నుంచి వర్క్ జరుగుతుందండి. దీన్ని 6 months నుంచి దీని గురించి మేము హోంవర్క్ చేయడం జరిగింది. దీనిపైన 3.5 months నుంచి మేము వర్క్ చేయడం స్టార్ట్ అయ్యాం. ఒకవేళ ఇది సక్సెస్ అవుతే ఇంకెక్కడైనా పెట్టే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా ప్లేసెస్ ఇట్లా మీరు ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా? మేము అనుకోవడం ఏంటంటే బిజీ ఏరియాస్లో ఎక్కడైతే మనకి షాపింగ్ ఏరియాస్ కానీ లేదంటే ఇక్కడ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి కదండి, అక్కడ ఈ చిన్న ప్లేస్లో హ్యూజ్ పార్కింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ పెడితే బాగుంటుందని నేను నా సొంతంగా చెప్తున్నాను. సో ఆ ప్లేసెస్లో పెడితే బాగుంటుందని ఆలోచిస్తాను. అంటే గవర్నమెంట్లో లింకప్ ఉందా లేకుంటే? ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ అండి, అంటే జిహెచ్ఎంసీ లీజ్ తీసుకున్న ప్లేస్ ఇది. ఆ ప్లేస్లో అలా మన గవర్నమెంట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడైతే బిజినెస్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ పెడితే బిజినెసెస్ జరుగుతాయి, కార్ పెట్టుకునే వాళ్ళకి కూడా సేఫ్టీగా ఉంటుంది. అది మనం పెట్టుకొని మనం బయటికి వెళ్ళి ఆలోచనించే అవసరమే లేదు మనకి. ఇప్పుడు మనం బయట పార్క్ చేసామనుకోండి, బండి ఎవరైనా తాకిస్తున్నారా, స్క్రాచెస్ పడుతున్నాయా, లేదంటే చాలన్ పడుతుందా, టెన్షన్తోనే మనం బయట ఎక్కడున్నా అదే ఆలోచిస్తుంటాం. సో ఏ ఆలోచన లేకుండా మనం హ్యాపీగా పార్క్ చేసుకునే ప్లేస్ అయితే ఇది ఒకటి ఉంది మనకి. లైక్ ఇక్కడ ఆటోమేటెడ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంటుంది చెప్పండి. ఇదంతా సెన్సార్ బేస్ ఉంటుందండి, ఆటోమేటికే. మనం కారు అందులో బేలో పార్క్ చేయంగానే వెంటనే మనం నెక్స్ట్ లేన్ కావాలనుకుంటే నెక్స్ట్ లేన్ వచ్చి వెంటనే పార్క్ అయిపోతుంది. అది పెద్దగా ఏం మిషనరీలు ఏముండే, దాంట్లో కార్ పెట్టడం నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవడమే ఉంటుంది. అంతే సెన్సార్ బేస్ అంతా. అంటే ఇంకా మీకు ఎక్కడెక్కడ బిజీ ఏరియాస్ కనిపించాయి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? బిజీ ఏరియాస్ వచ్చేసి ఇలానే అండి. ఇప్పుడు మన చార్మినార్ కానివ్వండి, కోటి, లకిడి కపూర్ అలాంటి ప్లేసెస్లో బిజీ ఏరియాస్ మనకి పార్కింగ్కి ప్లేస్ ఉండే, రోడ్లు చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలలో పెడితే బిజినెస్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇట్లాంటి పార్కింగ్ ఉంటే అని ఆలోచన.
లైక్ ఇప్పుడు మొత్తం ఇది ఎన్ని గజాల్లో ఉన్నది, ఎన్ని కార్లు పార్క్ చేసుకోవడానికి? 480 స్క్వేర్ యార్డ్స్ లో ఉందండి మొత్తము. ఒక్కొక్క బేలో వచ్చేసి 44 స్క్వేర్ యార్డ్స్ బిల్ట్ అయింది. ఒక్క బేలో వచ్చేసి 12 కార్స్ వస్తుంది. టోటల్ వచ్చేసి 72 కార్స్ పడుతుంది. సో మొత్తం కూడా 72 కార్లను పార్క్ చేసుకోవడానికి కూడా వచ్చారు. ప్రస్తుతం ట్రయల్ రన్ కొనసాగుతుంది. 10 రోజుల అనంతరం దీన్ని పూర్తి స్థాయిలో ఇటు ప్రజలకు అందుబాటులో తీసుకోవడానికి కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఇటు పార్కుకు వచ్చేటువంటి వాకర్స్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రోడ్డు పైన పార్క్ చేయడంతో ఇటు చలన్స్ పట్టడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ సక్సెస్ అయితే మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రద్దీ ఏరియాల్లో కూడా ఇదే సిస్టమ్ను తీసుకొచ్చి మొత్తం కూడా కొరియన్ టెక్నాలజీతో దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకొని మొట్టమొదటిసారి ఇటు ఇండియాలోనే మొదటిసారి తీసుకొని వచ్చారు. మొత్తం మీద మరి కొన్ని రోజుల్లోనే ఇటు నగర వాసులకు అందుబాటులోకి రానున్నది. దీనికి సంబంధించి కూడా మొత్తం మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా 6 ఫ్లోర్స్లో మొత్తం ఉంటుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ రావడంతో ప్రస్తుతం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫీ కూడా పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి అవర్లను బేస్ చేసుకొని ఈ ఫీలు కూడా పెట్టడానికి కూడా అవకాశం ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కొన్ని రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇంకోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున బయటికి వెళ్ళాలంటే పార్కింగ్ గురించి పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన సమస్య. చాలా చోట్ల కూడా పార్కింగ్ ఉండదు. దానికి చెక్ పెట్టడానికి వాహనాలని సురక్షితంగా సేఫ్గా ఉంచడానికి బయట పెడితే డ్యామేజ్ అవ్వటం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ సురక్షితమైన ప్లేస్లో పెట్టడం వల్ల మన వాహనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటివి కూడా జరగదు. ఖచ్చితంగా సేఫ్గా ఉంటుంది. ఇది సేఫ్ అని కూడా ఒకవైపు కొరియన్ టెక్నాలజీ ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఇండియాలోనే మొట్టమొదటిసారి ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని అందుబాటులో తీసుకొస్తున్నాము. ఇది కనుక సక్సెస్ అయితే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా దీన్ని పెడతామంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కెమెరా కోటితో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.